అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యక్రమం 10వ రోజు. కృత్యం 1. గీత గీసిన అక్షరాల తేడాను గుర్తిస్తూ పదాలు చదవండి. ఇక్కడ గీత ఉంది కదా పిల్లలు, ఆ అక్షరాల తేడా చూడండి. కుండ కూజ, చురక చూపు, గని గాజులు, మండు మండూకం, తులం తూకం, నురుగు నూలు, పురుగు పూలు, మునగ మూర, రుచి రూపాయి, పులుపు పూజ, సురభి సూది, గుణము గూఢచారి. ఇక్కడ కృత్యం 2. పదాలు కలిపి రాయండి. చదవండి ఉంది కదా పిల్లలు. ఇలాగ పదాలు కలిపి ఇక్కడ రాయాలి. నూలు దారం, ఊలు దారం, నులక మంచం, నవారు మంచం, కాకి గూడు, పిచ్చుక గూడు, భజన బృందం, నాటక బృందం, పూజ గది, వంటగది. కృత్యం 3. గీత గీసిన అక్షరానికి కొమ్ము, కొమ్ము దీర్ఘం, అటుసుడిలో సరైన గుణంతో చేర్చి రాయండి. చూడండి. బాకి కొమ్ము ఇస్తే బుడగ, దాకి కొమ్ము దీర్ఘం దూది, మాకి ఒట్టుసుడి మృగం, గాకి కొమ్ము చిగురు, రాకి కొమ్ము దీర్ఘం రూపాయి, కాకి ఒట్టుసుడి ఆకృతి, తాకి కొమ్ము దీర్ఘం తూనీగ, పాకి కొమ్ము తలుపు, గాకి ఒట్టుసుడి జాగృతి, దాకి కొమ్ము దురద, గాకి కొమ్ము గులాబీ, మాకి కొమ్ము మునగ. ఈ విధంగా ఇక్కడ గుర్తులు చేర్చి మీరు పదాలు రాయాలి పిల్లలు. కృత్యం 4. కింది అక్షరాలకు కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం అన్న వట్టుసుడని ఒకటే పిల్లలు చేర్చి పదాలు రాయండి. చూడండి, పదాలని ఇచ్చాడు. అక్షరాలు పిల్లలు. ఇక్కడ అకారం, యా, వ, అది అన్నీ కూడా ఆకారం అంటే అన్నీ తలకట్టు అక్షరాలు. ఇక్కడ కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం ఉంది కదా పిల్లలు. ఇక్కడ ఈ విధంగా నేను రాసిన విధంగా మీరు గుణింతాలు రాయాలి పిల్లలు.